హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు లంచ్ బాక్స్ అయితే పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను. మనకున్న తక్కువ టైంలో 8కి అయితే బస్సు అయితే వస్తుంది. నేనైతే 6కి అయితే లెగుస్తాను. లెగిసేసి కాలకృత్యాలు తీర్చేసుకొని వచ్చేసి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత స్పీడ్గా చేస్తున్నాను అనేది మీరే చూసేయండి. 50 నిమిషాల టైం నాకుంది. ఎందుకంటే ఇంకొక 50 నిమిషాలు పిల్లల్ని లేపి రెడీ చేయడానికైతే సరిపోతుంది. నేను చేసేది ముగ్గురు మనుషులకండి. లేకపోతే నలుగురు పిల్లలైతే వెళ్ళేవాళ్ళు. నా చిన్న పాప అయితే వెళ్ళట్లేదు. ప్రజెంట్ దానికి జ్వరంగా ఉందని వెళ్ళట్లేదు. అందుకని ఇక్కడ వంట నేను అన్నీ మేనేజ్ చేసుకుంటూ అన్నము, కూర, వాళ్ళకి టిఫిన్ అవన్నీ కూడా ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూసేసేయండి. ఈరోజైతే పిల్లలకైతే దోసకాయ ఇగురు అయితే వేస్తున్నాను. ఇద్దరు పిల్లలైతే దోసకాయ ఇగురు తింటా ఉన్నారు. ఇంకొక అతనికైతే నాకు ఎగ్ ఫ్రై కావాలన్నాడు. సరే అని ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో చేస్తున్నానండి. నాకు అసలు ఎగ్ అయితే చేయటం రాదనమాట. మేము ఫస్ట్ నుంచి అయితే చికెన్ అవన్నీ తినమనమాట. అందుకని నాకు తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలకి డాక్టర్స్ ఎగ్ అప్పుడప్పుడు పెట్టమంటున్నారు. అదిగాక మా చిన్నోడికి అంగన్వాడీలో గుడ్లు అయితే ఇస్తారండి. ఇంట్లో ఉన్నాయి కదా, పిల్లలకైతే అలవాటు అయితే చేస్తున్నాము. ఎటు మనం చేసుకోలేదు కదా, పిల్లలకైనా అలవాటు చేయాలి. దానిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండిద్దని వాడికైతే ఎగ్ కావాలంటే ఎగ్ అయితే చేస్తున్నాను. మిగతా ఇతర పిల్లలకి చేయట్లేదండి. ఎందుకంటే మా పాపకి రీసెంట్గానే జ్వరం వచ్చి తగ్గింది. తినొచ్చో తినకూడదో తెలియదు. రెండో వాడు తినడండి. ఇంకా ఎట్లా అయితే బాక్స్ పంపించామో అట్లానే గోడ గదక బంతి అట్లా కొట్టేసి ఉండిద్దో అట్లనే రిటర్న్ వచ్చిద్ది. అందుకని వాడైతే తినడని ఇప్పుడు దోసకాయ ఇగురైతే వాళ్ళిద్దరికి వేసేసి ఎగ్ ఫ్రై అయితే ఇంకొకరికైతే చేస్తాను. ఇంకా దోసకాయలో తాలింపు వేసేసి దోసకాయ వేసి ఉప్పేసి కొద్దిగా పచ్చిపప్పు అయితే వేసేసి ఇగురైతే చేస్తానండి. కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ అనేది చాలా తక్కువ అయితే యూజ్ చేస్తానండి. వాటర్ పోసుకొని బాగా మగ్గ పెట్టేసుకుందామండి. ముక్క మెత్తబడిన దాకా మగ్గ పెట్టేసుకోవటమే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడైతే అన్నం ఒక పొయ్యి మీద మగ్గుతుంది కదా, కూర అయితే పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రని శుభ్రంగా కడుక్కున్నానండి. ఇది నిన్న ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ని గ్రైండ్ చేయించుకొని వచ్చి దీంట్లో రవ్వ అయితే కలిపి పెట్టేసుకున్నాను. బ్యాటర్ అయితే చాలా బాగా పొంగిందనమాట. బాగా బాగా పులిసింది. బాగుందండి పిండి అయితే. దీంతో చేస్తే ఇడ్లీ చాలా బాగా మృదువుగా మెత్తగా అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏది పెద్దదో ఏది చిన్నదో అని చూసుకుంటున్నాను. మళ్ళీ చిన్నదైతే కింద పెట్టాలి కదా, కింద పెడితే ఏదైనా మట్టి ఉన్నా కానీ మళ్ళీ పక్క ప్లేట్లకు అవుతుందని అట్లా చూసి చెక్ చేసేసుకొని వేసుకుంటానండి. నేనైతే శుభ్రంగా ప్లేట్లను కూడా కడిగేసి దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని తీసుకొని వచ్చాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉమ్మడి కుటుంబం కదా, ఉమ్మడి కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయాలండి. అప్పుడే తొందరగా అవుతుంది. నేనైతే ఇక్కడ వంట పని అవన్నీ చేస్తుంటే బయట మా తోడికోళ్ళు వచ్చేసి బయట పాచి పని అవన్నీ అయితే చేస్తుంది. బయట పాచి పని, పిల్లలకి బాటిల్కి వాటర్ పట్టడము అవన్నీ చేస్తుంది అనమాట. ఇంకా అవన్నీ వాటర్ పట్టిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి బాక్స్లో అవన్నీ పెట్టేయటము, నేను అన్నం కూర వండితే అవన్నీ పెట్టడము అవన్నీ చేసిద్ది. ఇంకా నేనైతే పాపని స్నానం చేపించేసి జడేసుకొని, జడలు కూడా వేయాలి కదండి, జడలు వేసేసి ఇంకా తినిపించాలి కదా. ఇంకా తినిపించేటప్పుడు ఇంకా ముగ్గురికి ఒకేసారి తినిపిస్తామండి. మా పిల్లలైతే ప్లేట్లో పెట్టినా అది తినరండి. ఇంకా ఈలోపు బస్సు వచ్చిద్దేమోనని భయంతో మేమే కష్టపడి తినిపించాల్సిందే, ఇంకా తప్పదు. ఇది ఇప్పుడైతే అన్నం అయితే మగ్గిపోయిందండి. ఇంకా అన్నం మగ్గిపోయింది కదా, దాన్ని దింపేసేసి మనం ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకుందాం అనమాట. ఇట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే పిల్లలకి టయానికి మనం అన్నీ అందించగలుగుతామండి. వాళ్ళతో పాటు మనం కూడా లెగిస్తే ఇవన్నీ ఏం చేయలేము. వాళ్ళు ఇప్పుడు 7కి అయితే లెగుస్తారనమాట. నేను 6కి అయితే లెగుస్తాను. 6కి లేచేసి నాకు ఉంటాయి కదండి కాలకృత్యాలు మొత్తం తీర్చేసుకొని నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి చేసేసరికి నాకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. 6:10కి అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా 10 to 7కో లేదంటే 7కో మనం చేసేదాన్ని బట్టి. ఇగురు కూర కాబట్టి ఇంకా మనము గబగా పక్క పనులు చేసుకుంటూ కూడా దాన్ని మగ్గబెట్టేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను కదా, ఇది కొద్దిగా కూర అయితే ఉడుకుతూ ఉందండి. ఇగురు కూరలు మనం కుక్కర్లో వేయకుండా ఇట్లాగా బయట విడిగా వేయించుకుంటే లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి చట్నీ అయితే చేస్తున్నానండి ఇడ్లీలోకి. ఈ చట్నీ అనేది తర్వాత మేమందరం కూడా తింటాము. కొద్దిగా శనగపప్పు వేసుకొని, ఇందాక చూపించా కదండి వీడియోలో, శనగపప్పు వేసి
పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని దానికి తగినంత ఉప్పు, దానికి తగినంత చింతపండు అయితే తీసి పక్కన పెట్టేశానండి. ఎందుకంటే దీనిలోకి శనగిత్తనాలు కూడా వేసుకోవాలి. కానీ 2 పొయ్యిలు మనకి బిజీగా ఉన్నాయి కాబట్టి ఇంక దీంట్లోకి చెప్పాను కదండి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానని, దాంట్లోకి అయితే వాడికైతే శుభ్రంగా ఇప్పుడు వచ్చే ఉల్లిపాయలు కూడా చాలా కష్టంగా ఉందండి. ప్రతి దానికి నలుపు అయితే ఉంటుంది. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేశానండి. ఇంక ఈ లోపు వచ్చేసి ఈ ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇంకా శనగిత్తనాలు కూడా చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా అయితే వేయించేసుకొని ఫ్యాన్ కింద ఒక నిమిషం పెట్టేస్తానండి. ఇంక ఈలోపు అవి ఆరేలోపు ఎగ్ ఫ్రై అయితే చేసేస్తాను. జీలకర్ర కూడా వేసుకోండి. నా ఇంట్లో జీలకర్ర అనేది నిండిందండి, అంటే అయిపోయింది. అది తెప్పించాలి కాబట్టి ఇప్పుడు లేట్ అవుతుందని జీలకర్ర అయితే వేయలేదు. ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ, హాఫ్ పచ్చిమిరపకాయ అయితే తరిగేసాను. మళ్ళీ కారం అయితే తినలేడు కదా అని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి ఇట్లా ఎగ్ ఫ్రై అయితే చేశాను. ఇట్లా చేస్తారో లేదో నాకు తెలియదండి, నేనైతే ఇట్లానే చేస్తాను. ఇట్లా చేశాను. వాడికి కావాలి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లో చేసేటట్టు ఎగ్ ఫ్రై చేసి మామూలుగా విడిగా అయితే బాక్స్లో అయితే పెట్టేశానండి. మా పిల్లలు ఇద్దరు, మా తోడికోడళ్ళ పిల్లలు ఇద్దరు అయితే స్కూల్కి అయితే వెళ్తారు. మా పాప అయితే చిన్న పాపకి జ్వరం వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఇంట్లోనే ఉందండి. తనకి టైఫాయిడ్ వచ్చిందంట. దానికి మనం కోర్స్ వాడాలి కదా, పిల్లనైతే అట్లా పంపించకూడదు. ఉల్లిపాయలు మగ్గేలోపు ఇవి కూడా కొద్దిగా ఆరిపోయినాయండి. అందుకని మిక్సీ అయితే పట్టేస్తున్నాను చట్నీ కోసం. ఇంకా పిల్లలకి తినే 2 ఇడ్లీ కూడా చట్నీ లేకపోతే అసలు తినరండి. మా పిల్లలు అయితే కారపొడి వేసుకొని తిందామని కూడా లేదు, అంటే తినరు. ఫస్ట్ నుంచి వాళ్ళకి చట్నీ అయితే అలవాటైంది. ఇంకా కంపల్సరీ ఇడ్లీ చేసామంటే చట్నీ కావాలండి. అదే అట్టయితే కారప్పొడి అయితే నంచేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇడ్లీలో చట్నీ లేకపోతే తినే 2 ఇడ్లీ కూడా తినరండి, మారం చేస్తారు. అందుకనే చట్నీ అయితే వేస్తున్నాను. తర్వాత అయినా మనమైనా వేసుకోవాలి కదా, పిల్లలు తినకుండా మనం తినాలంటే అంత కష్టంగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే వాడి కోసం ఒక 2 ఎగ్గులు అయితే పగలగొడుతున్నానండి. చూడండి, ఎగ్గులు పగలగొట్టడానికి కూడా గంట సేపు టైం అయితే తీసుకున్నాను నేను. అది ఎక్కడ పెంకు బయట కళాయిలో పడిద్దామని. మళ్ళీ రెండో ఎగ్ అయితే తొందరగానే వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా దీన్ని అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై మా తోడికోళ్ళు అయితే చేస్తుందండి. అప్పటికల్లా వచ్చేసింది. ఇంకా సరే అని బయట పాచిపని అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అప్పటికల్లా వచ్చేసిందండి. ఇంకా సరే అని నేనైతే చట్నీ అయితే మిక్సీ అయితే పడుతున్నాను. ఈలోపు ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకా దీంట్లోకి తగినంత ఉప్పు అవన్నీ వేయాలి కదా. ఇది చూడండి, నేనైతే నీళ్లు పోసుకొని మెత్తగా అయితే పట్టుకొని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఈ కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి, ఇగురు కూడా బాగా మెత్తగా బాగా జ్యూసీగా ఉడికిందనమాట. ఇంకా వాటర్ మొత్తం లేకుండా మగ్గబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం ఏమో దీంట్లో అయితే వేస్తున్నానండి. కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. దీనికి కారము, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఎగ్ ఫ్రైలోకి గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ వరకైతే వంట అనేది ఫినిష్ అయిందండి. ఇంకా పక్కన పెట్టేసి పిల్లకి స్నానం చేపించేసి జల్లు అయితే వేసి రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడైతే బాక్స్ అయితే కట్టేస్తున్నానండి. పిల్లని రెడీ చేసిన తర్వాత బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. బాక్స్లోకి అన్నం అయితే పెడుతున్నానండి. నేను ఫస్ట్ అన్నాన్ని అయితే ఇట్లా పెట్టేసుకొని ఒక అన్నం ఆరిన తర్వాత పెడతానండి. మళ్ళీ ఎమ్మటి బాక్స్ మూత పెడితే పాచిపోయినట్టు అనిపించింది, పిల్లలు తినలేరనమాట. శుభ్రంగా తుడిచేసి ఇట్లా అయితే కర్రీ గిన్నె, రైస్ గిన్నె అయితే ఇట్లా పక్కన పెట్టేసుకొని ముగ్గురికైతే పెట్టేస్తానండి. ఇక్కడ గోల మా ఇంట్లో రోజు అంతెందుకు పెడుతున్నావు అని. అక్కడ ఎంతో లేదండి, అది బాక్స్ అనేది పెద్దది కాబట్టి మనం స్ప్రెడ్ చేస్తాం కదా, స్ప్రెడ్ చేసినప్పుడు అది పెద్దది స్ప్రెడ్డింగ్లో ఉండిద్ది. రోజు అన్నం అయితే పడేసి వస్తారు, అది మాత్రం కన్ఫాము. కాకపోతే మనం పెట్టాలి కదండి, మరి కొద్దిగా పెడితే ఎప్పుడో మళ్ళీ సాయంత్రం 6ంటికి వస్తారండి. అప్పుడు దాకా ఏం ఉండవు అనమాట. ఏదో మనం పెట్టే స్నాక్స్ కర్రీనే కదా, ఇంకా తినడానికి కూడా ఏమి ఉండవు. డబ్బులు అయితే ఏం పంపినండి. ఇంకెందుకంటే పంపించింది ఇప్పుడు అసలుకే జ్వరాలు. ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదండి, జ్వరం వచ్చి ఇంకా మనం పంపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఏయోటి తింటూ ఉంటారు. అక్కడ చాక్లెట్లు అవన్నీ తింటారు, చలికాలం కదా. అందుకని ఇప్పుడు ఎవరి బాక్స్లో వాళ్ళు అయితే పెట్టేసి శుభ్రంగా నాప్కిన్ అయితే వేసేసి ప్యాక్ చేస్తున్నానండి. బాటిల్స్ అవన్నీ పెట్టేసి. ఇదైతే మా పాపదండి, రెడ్ బ్యాగ్ అనేది మా పాపదనమాట. మళ్ళీ వాళ్ళకి బ్యాగులు కూడా వాళ్ళకే, బాక్సులు వాళ్ళకే. మళ్ళీ ఒకళ్ళు మారితే మాత్రం అస్సలు ఊరుకోరు, కాంప్రమైజ్ అయితే అవ్వరనమాట. ఇప్పుడైతే ఇవైతే ఇంక ఇద్దరు బాబులకైతే పెట్టేస్తున్నాను. మా తోడికోళ్ళ పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి ఇంక వాళ్ళ నాప్కిన్ కూడా అది నిన్నటిదే కాబట్టి బాగానే ఉందని వేసేస్తున్నానండి.
2 డేస్కి ఒకసారి నాప్కిన్ అయితే నేనైతే వాష్ చేస్తాను, రోజు అయితే చెయ్యనమాట. 2 డేస్కి ఒకసారి మా నాప్కిన్ని మారుస్తా అనమాట. ఇక్కడ మా పెద్ద బాబు అయితే వీడియో అయితే తీస్తున్నాడు. ఇది నాది, ఇది వాడిదని కాలుతో అయితే సిగ్నల్స్ ఇస్తున్నాడు. వాడు వీడియో తీస్తున్నాడు కదా, మళ్ళీ కిందకైతే వంగకుండా మళ్ళీ వీడియో పోయిద్దన్న ఉద్దేశంతో కాలుతో అయితే సిగ్నల్స్ ఇస్తున్నాడండి. ఇక్కడ నేను ఒకటి చేశాను చూడండి, నాప్కిన్ కూడా వేయటం మర్చిపోయాను. ఇది బ్యాగ్ అయితే జిప్ అయితే పోయిందని మళ్ళీ ఇంకొకసారి అయితే వేస్తున్నాను. వీళ్ళకి పెద్ద బాటిల్సే కావాలంట, చిన్న బాటిల్స్ వద్దంట, అందుకని పెద్ద బాటిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా అయితే బాక్స్ రెడీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేశానండి. ఇదైతే నైట్ 7 నిన్న పానీపూరి అయితే వీడియో చేశాను కదా, అవి ఎక్కువ అవుతాయని తీసి ఆరబెట్టానండి. ఇప్పుడు దాన్ని వేయించుదాము. నేను వేయించడానికి చాలా భయపడ్డానండి. అవి మొహాన చిందుతాయంట, టప్ టప్ అని పేలుతున్నాయి. నిజంగానే అవి టప్ టప్ అని పేలినాయండి. చూడండి గ్యాస్ పొయ్యి ఇప్పుడు ఎంత ఉందో. తర్వాత చూడండి ఆయిల్ వచ్చింది, ఇదిగో చూడండి ఆయిల్ మొత్తం టప్ 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 అంటే ఇంకా భయం వేసేసి ఇంకా తీసేసానండి. తీసేసి టేస్ట్ అయితే చూస్తున్నాను, బాగుంది. ఇంకా ఏం చేస్తాం, ఇంక ఇవన్నీ అట్లానే వదిలేసేసానండి. ఇవన్నీ వదిలేసాను. చూడండి ఆయిల్ చుక్కలు అయితే ఇంటి నిండా పడిపోయినాయి. ఇంకా అయితే అన్నం అయితే వండేసాను. ఇంక ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి. ఇంక అందరికీ పులిహార అయితే చేస్తున్నాను అనమాట. నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ పులిహార అయితే లంచ్లోకి అయితే చేస్తున్నానండి. అందరు పెద్దవాళ్ళే తింటారు కాబట్టి తగినంది పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పచ్చిమిర్చి వేయమన్నారు, అందుకని ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇంకా తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని మినపప్పు, పచ్చిపప్పు, తాలింపు మొత్తం వేసేసుకొని ఈ పచ్చిమిరకాయలు కూడా దాంట్లో వేసేసి మగ్గబెట్టేసుకుంటున్నానండి. చూడండి ఇట్లా అయితే మగ్గబెడితే ఇంకా మనము ముద్ద తినేటప్పుడు పచ్చిమిర్చి అయితే తగిలితే బాగుండిద్ది కదండి. నాకైతే పులిహోర బాగా నచ్చిందండి. కొద్దిగా స్పైసీగా పుల్లగా బాగుందండి. ఒకసారి మీరు కూడా కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి వేసి ట్రై చేసుకోండి. ఇంకా దీనిలో డీటెయిల్గా అయితే మీకేం చెప్పట్లేదు, అందరికీ నిమ్మకాయ పులిహోర అనేది తెలుసు కాబట్టి నేను ఎక్కువ డీటెయిలింగ్ అయితే చేయట్లేదు అనమాట. అందరికీ తెలుసు కదా. ఇంకా ఈవినింగ్ అయితే మాకైతే లంచ్లోకి అయితే ఇది చేసేసాను, పెద్దవాళ్ళకే చేసేసానండి. చిన్నపిల్లలకైతే ఇంకా రాగానే వాళ్ళకి కొద్దిగా స్నాక్స్ అయితే చేసి పెట్టానండి. ఇంకా పెరుగన్నం అయితే పెట్టడానికి అది అన్నం అయితే తీసి పక్కన పెట్టేశాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్